బలరామకృష్ణులు ఇద్దరిది కూడా అవినాభావ సంబంధం. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. కృష్ణ పరమాత్మని అంత సేవించి అన్ని విధాలా ఆయనతో కలిసి ఉన్నటువంటి అవతారం బలరామావతారం. అందుకే బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనపడడు. ఒకవేళ బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు కనపడ్డాడు అంటే చాలా విశేషమైనటువంటి లీల ఏదో జరుగుతోంది అని గుర్తు. ఒక్క కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు మాత్రం బలరాముడు పక్కన ఉండడు. ఎందుకనంటే అసలు కాళీయుడి పడగలలో చుట్టబడినటువంటి కృష్ణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళందరూ చనిపోతారేమోనని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు. అప్పుడు నిజంగానే వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తామన్నప్పుడు గోపాల బాలుర్ని గోపకాంతల్ని రక్షించినవాడు బలరాముడి. మీరెవరు బెంగ పెట్టుకోకండి, కృష్ణుడు కాళీయుని పడగలలోంచి విడివడి కాళీయమర్దనం చేసి పైకొస్తాడు, బెంగ పెట్టుకోకండి అని చెప్పి ఆపుతాడు. అలాగే